చూడండి, ఇలాంటి పర్ఫెక్ట్ బిర్యానీ రావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి. 100% బాగా వస్తుంది అనమాట. ఈ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అనమాట. సో 100% బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా స్పెషల్గా చాలా బాగా వస్తుంది అనమాట. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. 1 kg చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. 100% చాలా బాగా వస్తుంది. సో మన ఛానల్లో అన్ని వీడియోలు ఉన్నాయి. 1 kg బిర్యానీ కావాలని చాలా మంది అడిగారు అనమాట. అందుకోసం నేను 1 kg చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేసి చూపిస్తున్నా. అంటే లెగ్ పీస్ అనే కాదు, మనం మామూలు చికెన్ చేసినా కానీ సేమ్ మసాలాలు ఉంటాయి. మనం 1 kg చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. స్పెషల్గా ఉంటుంది. సో ఇది టోటల్గా 1 kg అనమాట. ఒక్కొక్కటి 100 grams పీస్ కట్ చేయించిన. సో ఎంత మంచి మసాలాలు ఉంటే అంత మంచి టేస్టీగా వస్తుంది అనమాట. సో ఒక్కొక్కటిగా నేను చూపిస్తా, ఏమేం కావాలి, ఎంత వేయాలనేది టోటల్గా నేను చూపిస్తాను అనమాట. కావాల్సిన మసాలాలన్నీ ఒక్కొక్కటి వేసి చూపిస్తా చూడండి నేను. ఓకేనా? ఒక్కొక్కటిగా నేను ఇప్పుడు మసాలాలన్నీ వేసి చూపిస్తాను మీకు. ముందుగా మనం నైస్గా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట. ఇవి ఒక ఆనియన్ నైస్గా తరిగి పెట్టుకున్నాం. కొన్ని పచ్చిమిరపకాయలు ఒక 4-5, కొత్తిమీర, పుదీనా, ఒక 4-5 లవంగాలు, ఒక 6 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక సగం స్పూను సాజీరా, 2 స్టార్ అనాస, ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, వేయించి పట్టించినాం జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు 1/2 kg, $100 ml ఆయిల్. ఈ ఆయిల్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ అనమాట ఇది. సో ఇవన్నీ వేసినాం కదా మసాలాలు, మనం కలిపి 1 గంట సేపు మంచిగా నానబెట్టాలన్నమాట. ఇది మనం మంచి గ్రేవీ రావడం కోసం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసినాం, ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాం, పెరుగు వేసినాం. సో చూడండి, వేరే ఇలాంటి గ్రేవీ కూడా లేకుండా మనం ఒట్టిగా తినేసొచ్చు అనమాట. ఈ లెగ్ పీస్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను చెప్పే విధంగా చేయండి, 100% బాగా వస్తుంది. చాలా మంది కామెంట్ చేసారు అనమాట, 1 kg బిర్యానీ చూపించండి అన్న, 1 kg బిర్యానీ చూపించండి, ఇంత క్వాంటిటీలో మేము ఎట్లా చేస్తామని చాలా మంది అడిగారు. ముఖ్యంగా ఇక్కడ ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేశాను. అది వీడియో ఎడిటింగ్లో మిస్ అయిపోయింది. అన్ని పీసులు ఉన్నా కానీ ఇదే మసాలా అనమాట. అయితే దీంట్లో నేను ముఖ్యంగా బిర్యానీ మసాలా వాడట్లేదు, హోల్ గరం మసాలానే వాడుతున్నా. హోల్ గరం మసాలాతో కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని 1 గంట సేపు మంచిగా మనం మ్యాగ్నేట్ చేసాం కదా, 1 గంట సేపు మంచిగా పక్కన పెట్టేసుకోవాలి. నేను 1 kg చికెన్కి 1.5 kg రైస్ వాడుతున్నా అనమాట. ఎందుకంటే రైస్ కొద్దిగా ఎక్కువ ఉండాలని 1.5 kg రైస్ వాడుతున్నా. అన్ని మసాలాలు అయితే వేసేసినాం మనము. ఇప్పుడు ఒక 1 అవర్ సేపు మంచిగా మ్యాగ్నేట్ కావాలి. మ్యాగ్నేట్ అయిన తర్వాత మ్యాగ్నేట్ అంటే మంచిగా నానాలన్నమాట. ఉప్పు కారం పట్టుకోవాలి. తర్వాత మనం ఒక 2 లెమన్, తర్వాత వచ్చేసి కొంచెం గీ వేసి కలిపేసుకొని మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఓకేనా? రైస్ బాయిల్ చేసుకోవడం కోసం మనం వాటర్ పెట్టినాం అనమాట. ఈ వాటర్ ఎంత అంటే 1 kg రైస్ కదా, మనం 6 లీటర్ల వాటర్ పెట్టాం అనమాట. ఈ మంచిగా మరిగిన తర్వాత మనం మసాలాలన్నీ వేసేసుకోవాలి దీంట్లో.
అంటే రైస్లో వేసే మసాలాలు వేరే ఉంటాయి, అవి చూపిస్తాను మీకు. సో రైస్లో వేసే మసాలాలు అనమాట: దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, 2 స్టార్ పూలు, ఒక 4-5 ఇలాచీలు, సాల్ట్ ఒక 3 స్పూన్లు వేసిన అనమాట. సాల్ట్ కొద్దిగా ఎక్కువనే ఉండాలి. నీళ్ళు మసులుతున్నాయి కదా, మనం ఇవన్నీ మసాలాలు కూడా ఉప్పు మసాలాలు అన్నీ వేసేసుకోవాలి. సో దీంతో పాటు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం రైస్ అనేది కొద్దిగా విడివిడిగా రావడం కోసం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా లెమన్ వాటర్, రైస్లో వాటర్లో అన్ని మనం మసాలాలు అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చికెన్లో కొద్దిగా లెమన్ వాటర్ అండ్ కొద్దిగా గీ వేసి కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా మ్యాగ్నేషన్ అయిందో, చూడండి. కొద్దిగా గీ అనమాట. ఇది ఒక 50 గ్రామ్స్. మనం 50 గ్రామ్స్ నెయ్యి వేసినాము. 2 లెమన్ అనమాట. సీడ్స్ కాకుండా చూసుకోవాలి, సీడ్స్ వస్తే చేదైపోతుంది. ఏదైతే బిర్యానీకి వాటర్ పెట్టినామో అదే వాటర్ మనం ఒక 200 ml మనం చికెన్లో పోసుకోవాలన్నమాట. ఇది మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి అన్ని వేసేసి కలిపి పెట్టాం కదా. ఇప్పుడు మనం ఉప్పు కారం చూసుకోవాలి ఒకసారి, ఎందుకంటే కొంతమంది స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్పైసీ టేస్ట్ తక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఏదైనా తక్కువ ఉంది అంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చేసిన, సో 100% అన్నీ బాగున్నాయి, నాకు సరిపోయినాయి. 1 గంట సేపు నానబెట్టిన బియ్యం అనమాట, బాస్మతి బియ్యం. రైస్ అనేది వేసిన తర్వాత ఒక 3 లేయర్గా తీసుకోవాలన్నమాట మనం. ఒకటి 40%, ఒకటి 60%, ఒకటి 90% అనమాట. సో చూడండి ఇట్లా లేవల్గా పెట్టేసుకోవాలి. పీసెస్ అనేది మనం మంచిగా నీట్గా సర్ది పెట్టేసుకోవాలి. సో 40% అనమాట. ఇది ఒక లేయర్ తీస్తున్నా. మనం ఒక లేయర్ వేసేసుకున్నాం 40%. 60% అనమాట ఇది ఇంకో లేయరు. ఇంకో లేయరు 80 to 90% అనమాట. సో 90% అనమాట ఇది ఫైనల్. ఎయిటీ to 90% అయిపోయింది రైస్ అంతా. మొత్తం తీసేస్తున్నా. మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఒక 200 ml తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ పోయాలి. ఈ వాటర్ అంతా దీంట్లో పోసేసుకోవాలి రైస్లో. స్టవ్ తీసుకొని మనం వెళ్ళేటప్పుడు పెంక పెట్టేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా అడుగు మాడకుండా ఉంటుంది. సో మూత పెట్టేసుకొని సో మనం అన్నీ వేసేసి పెట్టాం కదా, అంటే మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు పెట్టాలి. తర్వాత లో ఫ్లేమ్ మీద ఇంకో 10 నిమిషాలు పెట్టాలన్నమాట. మంట ఒకసారి చూపిస్తా చూడండి. మనం ఇట్లా పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉండాలి, అంటే బయట ఇక్కడ స్టీమ్ రావాలన్నమాట. స్టీమ్ వచ్చిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి.
అంటే మంట చిన్న పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మనకు స్టీమ్ రావాలన్నమాట. ఒక సైడ్ నుంచి స్టీమ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా స్టీమ్ వస్తుంది కదా, ఈ స్టీమ్ వచ్చిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మనం ఇట్లా చిన్నగా పెట్టేసుకొని ఇంకో 10 నిమిషాలు పెట్టుకోవాలన్నమాట. ఈ 10 నిమిషాలు అయిన తర్వాత కూడా మనం మూత తీయద్దు. 10 నుంచి 15 నిమిషాల తర్వాత మూత తీసేసుకోవాలి. సో టోటల్గా 20 మినిట్స్ అయిందనమాట. ఇప్పుడు మనం తీసేద్దాము, దమ్ము తీద్దాము. వావ్, సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే. చూసారా, రైస్ అయితే సూపర్ వచ్చింది. సో బిర్యానీ పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో ఇంతే అనమాట మన బిర్యానీ, లెగ్ పీస్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్ బిర్యానీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.